రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని, రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పంట కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. మార్కెట్ యార్డులను అధికారులు సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించారన్నారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డును మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు. పొద్దుతిరుగుడు, మొక్కజొన్న ధాన్యం 4 రోజుల నుండి కొనుగోలు చేయడం లేదని రైతులు హరీష్ రావుకి తమ గోడును వెలిబుచ్చారు. వెంటనే అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మార్కెట్ యార్డును సందర్శించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నారాయణఖేడ్, ఆదిలాబాద్, నిజామాబాద్ కేంద్రాల్లో జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయలేదన్నారు. వెంటనే కొనుగోలు సెంటర్లు ప్రారంభం చేసి మద్దతు ధర ఇవ్వాలన్నారు. చాలా చోట్ల కొనుగోలు సెంటర్లు ప్రారంభం చేయక తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోతున్నారన్నారు. రేవంత్ రెడ్డి పంట మార్పిడి చేయమని చెప్తున్నారు, కానీ రైతులు పంట మార్పిడి చేస్తే వాటిని కొనే దిక్కు లేదన్నారు. పలు జిల్లాల్లో వడగళ్ల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న పండించిన రైతులు, అదేవిధంగా సన్ఫ్లవర్ పండించిన రైతులు, జొన్న పంట పండించిన రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం రైతులంటే ఒక చిన్న చూపు, రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి నిర్లక్ష్య వైఖరి కనబడతా ఉంది. సకాలంలో ఎరువులు ఇవ్వదు, సకాలంలో రైతు బంధు ఇవ్వదు, సకాలంలో విత్తనాలు ఇవ్వదు. కనీసం 6 కాలం కష్టపడి పండించిన పంట కొనడంలో కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఈరోజు రైతులు నాకు ఫోన్ చేస్తే మార్కెట్ యార్డుకు సందర్శన కోసం రావడం జరిగింది. 3 రోజుల నుంచి సన్ఫ్లవర్ కొనుగోలు ఆగిపోయినాయి. ఏమైంది, సన్ఫ్లవర్ కొనట్లేదు అంటే కోటా అయిపోయింది అంటున్నారు. మొక్కజొన్న కొనుగోలు 4 రోజుల నుంచి జరుగుతలేదు. ఏమైంది అంటే సంచులు లేవు, అమాలీ ప్రాబ్లం అంటున్నారు. నిన్న నారాయణఖేడ్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి. జొన్న కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ఈ ప్రభుత్వం ప్రారంభించలేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా జొన్నలు కొని రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా చూసాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి, రైతులకు మద్దతు ధర లభించే విధంగా చూడండి. అదేవిధంగా సన్ఫ్లవర్ విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కోటా అయిపోయింది. కోటా ఉంటుందా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా బస్తాలంటే కోటా అంటుంది, మక్కలు కొనుండ్రి, సన్ఫ్లవర్ కొనుండ్రి అంటే కోటాలు అంటారు. కోటాలు బంద్ పెట్టుండ్రి, రైతు పండించిన పంట కొనండి. సన్ఫ్లవర్కు వెంటనే బారదాని ఇవ్వాలి, కొనుగోలు కేంద్రాలు వేగంగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం, జిల్లా కలెక్టర్లు దీన్ని మానిటరింగ్ చేయాలి. ఇప్పుడు మంత్రులు పట్టించుకోవడం లేదు, జిల్లా కలెక్టర్లు పట్టించుకున్న పరిస్థితి లేదు. మార్కెట్ యార్డులకు అధికారులు రావడం లేదు, మార్కెట్లో రైతుల కష్టాలని వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో సగంకు పైగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ స్టార్ట్ కాలేదు. మక్క కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కాక చాలా చోట్ల పాపం 1600కు 1700కే రైతులు అమ్ముకుంటున్నారు. నేను మొన్న మహబూబ్ నగర్ జిల్లాకు పోయినప్పుడు నాగర్ కర్నూలు ప్రాంతంలో రైతులందరూ నా దగ్గరకు వచ్చి, మా జిల్లాలో మక్క కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు, 1600-1700కే అమ్ముకుంటున్నామని చెప్పి నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లా రైతులు నా దృష్టికి తేవడం జరిగింది. సో ప్రభుత్వం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, రైతుకు 2400 మద్దతు ధర వచ్చే విధంగా చూడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి పంట మార్పిడి చేయమని డైలాగులు కొడుతున్నాడు. మరి పంట మార్పిడి చేసి మక్క పండించిన రైతుల మక్కలేమో కొనే దిక్కు లేదు. నువ్వేమో మా ఊరికి అందరూ వడ్లొద్దు, మక్క పండింది, సన్ఫ్లవర్ పండింది అన్నావు. ఇటు సన్ఫ్లవర్ పండిస్తే దీన్ని కొనే పరిస్థితి లేదు, అటు మక్క పండిస్తే కొనే దిక్కులేని పరిస్థితి ఉన్నది. అంటే ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తున్నారా? రైతుల పట్ల ఎందుకు ఆ నిర్లక్ష్యం? ఇప్పుడు పంట చేతికి వచ్చింది, ఇదివరకు రైతు బంధు 1 ఎకరానికి వేసినావు, మిగతాది ఎప్పుడు వేస్తుందో ఇంకా తెలిసిన పరిస్థితి లేదు. ఆ రైతు బంధు రాదాయే, పండిన పంట కొనని ప్రభుత్వం అయిపోయింది. మాటల్లోనేమో రైతు ప్రభుత్వం, చేతల్లోనేమో రైతుల్ని ఏడ్పించే ప్రభుత్వం. ఇది రైతుల్ని తిప్పలు పెట్టే ప్రభుత్వం, బాధ పెట్టే ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎవరన్నా ఒక్క మంత్రి కొనుగోలు కేంద్రాలు తిరుగుతున్నాడా? ఒక్క అధికారి, ఒక కలెక్టర్ వచ్చి కొనుగోలు కేంద్రాలు తిరుగుతున్నారా? రైతుల ఇబ్బందులు మాట్లాడుతున్నారా? అంటే వడగళ్ళ వానబడి తుఫాన్లు వచ్చి 2 సంవత్సరాలుగా నష్టపోయిన రైతులకు ₹1 సాయం జరగలే. మళ్ళీ ఈ సంవత్సరం కూడా చాలా జిల్లాల్లో, అటు జగిత్యాల, కరీంనగర్, పలు జిల్లాల్లో వడగళ్ళ వాన వల్ల పండ్ల తోటలు, మక్క,
వరి కూడా చాలా దెబ్బతిన్నది. ఆ రైతుల్ని కూడా మీరు ఆదుకోండి. ఇటు రైతు బీమా అంటారు, సప్పులు లేదు. పంటల బీమా అంటారు, దాని పత్తా లేకుండా వీకింది పంటల బీమా. పంటల బీమా చేయరైతిరి, కనీసం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వరైతిరి. ఇప్పటికైనా వడగళ్ల వాన వల్ల గత 3 సంవత్సరాలుగా 3 పంటలు నష్టపోయినరు. ఆ రైతాంగానికి తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని, జొన్న కొనుగోలు వెంటనే ప్రారంభించాలని, సన్ఫ్లవర్ కోటాలు వాటాలు పెట్టకుండా పూర్తి స్థాయిలో సన్ఫ్లవర్ కొనుగోలు వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు